హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, 6th 7th సంబంధించిన పీడిఎఫ్ అనేది చాలామంది అభ్యర్థులు తీసుకున్న అభ్యర్థులు ఏమడుగుతున్నారంటే, సార్ 8th ఎప్పుడు, 9th ఎప్పుడు, 10th ఎప్పుడు అని. 8th అంటే 6th 6వ తారీఖున 8th పీడిఎఫ్ అనేది రిలీజ్ చేస్తాను. అది ఆల్రెడీ నేను చూపించాను, ఒకసారి చూడండి. ఇది 8th సంబంధించింది ఇది. దీంట్లోనే ఇది బయాలజీ సెమ్ 1 ఇది, ఓకేనా. దీని తర్వాత ఇది సెమ్ 2, ఇది బయాలజీలోనే సెమ్ 2 ఇది, ఓకేనా. నెక్స్ట్ ఫిజిక్స్, ఇది ఫిజిక్స్ సెమ్ 1 ఇది. దీని తర్వాత ఇది ఫిజిక్స్ సెమ్ 2. దీంట్లోనే 4 ఉన్నాయి. ఈ బుక్ సరిపోలేదు, వేరే బుక్లో కూడా రాశాను. దీని తర్వాత నెక్స్ట్ వచ్చి బయాలజీ, ఇది 9th బయాలజీ. దీంట్లో సెమ్ 1 ఉంటుంది, అంటే ఒకటే పార్ట్ ఉంటుంది. ఇది 9th. దీంట్లో 3 లెసన్స్ ఉంటాయి. కణజాలాలు, నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది. అలా దీంట్లో 3 ఉంటాయి. ఇది ఓన్లీ బయాలజీ. అయితే 9th వచ్చి ఫిజిక్స్ ఏమవుతుందంటే సెమ్ 1 సెమ్ 2గా కన్వర్ట్ అవుతుంది, ఓకేనా. కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే, సార్ 6th 7th బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ ఉన్నాయా అని అడుగుతున్నారు. అంటే చూడట్లేదు, చూస్తే అర్థమవుతుంది. దాంట్లో యాసిడ్స్ బేసెస్ ఉన్నాయని అంటే ఏంటిది, 7th యాసిడ్స్ బేసెస్ ఉన్నాయని అంటే దాంట్లో ఏమున్నట్టు కెమిస్ట్రీ ఉన్నట్టే, అంతే కదా. మరలా టైమ్ అండ్ మోషన్ అండ్ టైమ్ అని ఉంది, దాంట్లో కూడా ఫిజిక్స్ ఉన్నట్లే. అంటే పూర్తిగా చూడండి, అదేంది 6th 7th కంబైన్డ్ ఉన్నవి. కంబైన్డ్ తర్వాత 8th నుంచి డివైడ్ అయిపోతాయని నేను చాలా మందికి చెప్పాను. చూడండి, ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ నెంబర్ అనేది నేను ఈ వీడియో చివరిలో ఇస్తాను. ఆ నెంబర్స్కి ఫోన్పే చేస్తే నేను పంపించేస్తాను. అయితే ఇప్పుడు చాలామంది కొంతమంది ఏమడుగుతారంటే, డేంజర్ జోను, సేఫ్ జోను అనేది పలానా జోన్లో ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయి, పలానా జోన్లో ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయి, దీంట్లో డేంజరు, ఇది సేఫ్ జోన్ అని భ్రమపడుతున్నారు. అంటే ఇప్పుడు పలానా సికింద్రాబాదే జోన్ ఉంది, 24 లక్షల అప్లికేషన్లు వచ్చాయనుకుందాం. ఇప్పుడు 24 లక్షల మందిలో సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్, మరి ఈ తేలిగ్గా అంటే లైట్ తీసుకునే ఆస్పిరెంట్స్ మీకు ఎలా తెలుస్తారు? తెలవరు కదా. అంటే మనం ఇంటింటికి వెళ్ళి మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే లైట్గా ప్రిపేర్ అవుతున్నారా, అసలు మీరు ఎగ్జామ్కి అటెండ్ అవుతారా లేదా అని మనం పోయి వాళ్ళని సర్వే చేయం కదా. అంటే ఇది మొత్తం ఏమవుతుందంటే అసలు అవసరం లేని విషయం ఇది. డేంజర్ జోన్ అయినా సేఫ్ జోన్ అయినా సరే మీరు డేంజర్లోనే ఉన్నారు. ఏ జోన్ అయినా సరే డేంజరే. ఎందుకనంటే చదవకుండా గనక మనం ఎగ్జామ్ హాల్కి వెళ్తే అది ఖచ్చితంగా డేంజర్ జోనే అవుతుంది. ఎంత ఈజీ పేపర్ ఇచ్చినా సరే అది ఏమవుతుందంటే డేంజర్ జోన్ అనేదే అవుతుంది. అంటే ఇక్కడ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి అనే దాన్ని బట్టి చూస్తున్నారు. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఒక 10 నిమిషాలు వేస్ట్ అయిపోతుంది. అంటే డేంజర్ జోన్కి అప్లై చేసిన వాళ్ళు అంటే 70 మార్కులు తెచ్చుకోవాలి, సేఫ్ జోన్కి అప్లై చేసిన వాళ్ళు 50 మార్కులు తెచ్చుకోవాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. కాబట్టి వీటి గురించి ఎక్కడ చూసినా ఇదే మారిమోగిపోతుంది. ఏది అప్లికేషన్స్ డేట్ అయిపోయింది కదా, కంప్లీట్ అయిపోయింది కదా, ఏ జోన్లో ఎన్ని వచ్చినాయి, మీరు ఏ జోన్కి అప్లై చేశారు, ఒక ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న అభ్యర్థి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అభ్యర్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి విషయాల గురించి పట్టించుకోమాకండి. ఇలాంటి విషయాలు పట్టించుకుంటే ఏమవుతుందనంటే మీరు ఒక అవసరం లేని విషయాన్ని పట్టించుకున్నట్టే. ఆ అవసరం లేని టైంలో ఏదైనా అవసరం ఉన్నది, ఏదైనా పనికొచ్చే సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకోండి, లేకపోతే సబ్జెక్ట్ గురించి ఎక్కువగా నేర్చుకోండి. అంతేగాని అవసరం లేని దాని గురించి పట్టించుకొని డేంజర్ జోన్, సేఫ్ జోన్ అని రైల్వే వాళ్ళే చెప్పరు. రైల్వే వాళ్ళకే తెలవంది, వీళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఇంకోటి ఏంటంటే కొంతమంది 2018, 2019, 20 ఈ టైంలో రైల్వేలో జాబ్ సాధించిన వాళ్ళు ఇప్పుడు మీకు పేపర్ ఈ విధంగా వస్తుంది, ఈ క్వశ్చన్స్ చదవండి, ఇవి ఖచ్చితంగా మీకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్తా ఉంటారు కదా. అయితే నేను వాళ్ళని ఏమి అంటలేదు, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఏమవుతుందనంటే 2018లో జాబ్ కొట్టినప్పుడు వాళ్ళ పేపర్ ప్యాటర్న్ వేరు, అవునా కదా. వాళ్ళ పేపర్ ప్యాటర్న్ వేరు. 2020లో జాబ్ కొట్టినప్పుడు వాళ్ళ పేపర్ ప్యాటర్న్ వేరు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు జాబ్ కొట్టేసారి వెళ్ళిపోయారు. అప్పుడు 50 మార్కులు వస్తే జాబ్ వచ్చేసింది. ఇప్పుడున్న కాంపిటీషన్కి, ఇప్పుడున్న అవేర్నెస్కి ఏమవుతుందనంటే ఎక్కువ మార్కులు సాధించకపోతే గ్రూప్ డి జాబ్ అనేది చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఎక్కడ పట్టినా సరే, బస్ స్టాపుల దగ్గర కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, అమీర్పేట్ కానీ, ఇప్పుడు విజయవాడలో కానీ ఎక్కడ పట్టినా సరే ఏమవుతున్నాయి, ఇన్స్టిట్యూట్లు పెరిగిపోయి అవేర్నెస్ పెరిగింది. బోర్డులు పెట్టారు, ఆర్ఆర్బి
గ్రూప్ డి 2025 32,000 పోస్టులు అని చెప్పి పెద్ద బోర్డు పెట్టారు. అలాంటప్పుడు అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు ఏ పిల్లవాడైనా సరే, అంటే ఏ అభ్యర్థి అయినా సరే ఈజీగా జాబ్ కొట్టేటట్టు ఉన్నాడు. ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది. ఇంతమంది అవేర్నెస్లో మనం జాబ్ కొట్టాలి అని అంటే ఖచ్చితంగా కష్టపడాలి కదా. అంతేగాని డేంజర్ జోన్ ఏంది, సేఫ్ జోన్ ఏంది అనేది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీరు మాత్రం దాని జోలి వెళ్ళకండి. ఇంకోటి ఏంటంటే మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడతా ఉంటారు. కష్టపడి వాళ్ళు ఏ పనులు చేస్తుంటారో, ఎన్ని అవసరాలు ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టుకొని మీకు నెల ఇంత అమౌంట్ అని, లేకపోతే మీ చదువు కోసం ఇంత అమౌంట్ అని కష్టపడి పంపిస్తూ ఉంటారు. మనం మాత్రం ఐపీఎల్స్, జబర్దస్తులు, ఇన్స్టాగ్రాములు అవి చూసుకుంటూ టయాన్ని వ్యర్థం చేసుకుంటే మనకు ఎందుకు? వాళ్ళతోటే చెప్పాలి, తల్లిదండ్రులతోటి నేను జాబ్ సాధించగలను, నన్ను నమ్మండి అని చెప్పాలి. లేదు నేను జాబ్ సాధించలేను, నేను ఈ ఐపీఎల్స్ చూస్తాను, లేకపోతే జబర్దస్త్ చూస్తాను, టైంని యూజ్ చేసుకోను అన్నప్పుడు వాళ్ళ కష్టాన్ని మనం వృధా చేయొద్దు. వాళ్ళ చెమట చుక్కని మనం కాళ్ళతో తొక్కినట్టు అవుతుంది, వాళ్ళ రక్తాన్ని మనం పిండినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి పనులు చేయకండి, ఓకేనా? ఇంకా అయితే ఒక అభ్యర్థి నాకు ఒక కామెంట్ పెట్టాడు. ఏందనంటే కమర్షియల్ అయిపోయింది మొత్తం, పీడిఎఫ్లు ఇలా సేల్స్ చేసుకుంటున్నారు అని చెప్పి అన్నారు. అంటే ఆ అభ్యర్థికి నేను డైరెక్ట్గా ఏం చెప్తున్నానంటే, అంటే ఆ అభ్యర్థి ఎవరో నాకు తెలియదు, ఒక అతను కామెంట్ పెట్టాడు. చూడండి బ్రదర్, ఇప్పుడు కమర్షియల్ అంటే ఏంటిది? అంటే ఈ పీడిఎఫ్లు ఫ్రీగా ఇస్తే అది కమర్షియల్ కాదా? అంటే ఫ్రీగా ఇచ్చి అందరినీ ఇప్పుడు 59 రూపాయలైనా, 60 రూపాయలైనా, 10 రూపాయలైనా సరే మనం కష్టపడి పెడితేనే అక్కడ చదవాలి అన్న ఒక భావన వస్తుంది. అదే మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా ఏమనుకుంటారు, బ్రదర్ ఆ పీడిఎఫ్ పోయింది, ఎక్కడో పోయింది, మరలా ఇంకోసారి పంపండి అని చెప్పేసి మరలా నాకు మెసేజ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇక్కడ కష్టపడింది నేను, రాసింది నేను. మామూలుగా ఎన్సీఆర్టీ బుక్స్ అని చెప్పుకునే అందరు రాసినట్టు నేను బుక్ రాయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఆ 6th and 7th సంబంధించింది మీరు చూడలేదు ఆ పీడిఎఫ్. ఇప్పుడు ఏదైనా ఒక జీవి గురించి రాయాలంటే, వానపాము కానీ, అమీబా కానీ, బొద్దింకల గురించి కానీ రాయాలంటే ఈ పీడిఎఫ్ తీసుకున్న అభ్యర్థులను అడగండి. మీరు ఎంత డీటెయిల్గా రాశానంటే దానికి ఎన్ని రెక్కలు ఉంటాయి, అది ఏ విధంగా ఎగరగలుగుతుంది, దాని యొక్క పైన ఉండే ఆ కవచం అనేది దేంతో తయారవుతుంది, దాని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటిది, ప్రతిదీ ఎంత నీట్గా రాశానంటే 2 రోజుల్లో వీడియో మీకు అందజేయాలని నేను ఎంత కష్టపడి రాశానో అది కేవలం నాకు ఒక్కడికే తెలుసు. ఇంకోటి ఏంటంటే, మేము డబ్బులో ఉన్న వాళ్ళం కాదు కానీ సబ్జెక్ట్లోనే ఉన్నవాళ్ళం. ఎందుకంటే చాలామంది తెలుగు అభ్యర్థులు ఏమవుతున్నారంటే, ఏ విధంగా చదవాలో అర్థం కాక ఎంతోమంది అవేర్నెస్ పెరిగే కొద్దికి నకిలీగాడ ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మన వల్ల కొంతమంది లాభపడాలి, ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అని చెప్పేసే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టానే కానీ డబ్బుల కోసం కానీ వాటి గురించి వీటి గురించి పెట్టలేదు. చాలామంది నాతో అన్నారు, ప్రైజ్ ఎక్కువ పెట్టండి, ప్రైజ్ ఎక్కువ పెట్టండి అని. ఇంకోటి ఏంటంటే, నేను ప్రైజ్ ఎక్కువ పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఇది కమర్షియల్ అనుకుంటున్నారు కదా, నేను ఇంకా ఇది విషయం చెప్పకూడదు అనుకున్నాను, చెప్తున్నాను. ఎంతో నాకు పర్సనల్గా ఫోన్ చేసిన అభ్యర్థులు కొంతమంది దిల్సుఖ్ నగర్ నుంచి ఒకళ్ళు, శ్రీకాకుళం నుంచి ఒకళ్ళు, గుంటూరు నుంచి, అట్లా ఇంకా ఏపీ నుంచి కొంతమంది, తెలంగాణ నుంచి కొంతమంది ఫోన్ చేసి, బ్రదర్ మీ పీడిఎఫ్ కాస్ట్ ఎంత ఉంటుంది, నెక్స్ట్ టైం 8th ఎంత ఉంటుంది అని అడిగినప్పుడు, ఎందుకు బ్రదర్ చెప్పండి అని అంటే, అతను బ్రదర్ నేను ప్రెజెంట్ ఇవ్వలేను, నాకు కొంచెం అమౌంట్ తక్కువగా ఉందని అంటే, బ్రదర్ మీరు నిజంగా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారని అంటే ఈ పీడిఎఫ్ సెండ్ చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు పలానా టైంకి ఫోన్ చేయండి, ఆ లోపల మీ వాట్సాప్ నెంబర్కి ఇది ఉంటుందని చెప్పేసి ఎంతోమంది అభ్యర్థులకు నేను ఫ్రీగా పంపించాను. ఆ విషయం నేను చెప్పుకోవాల్సిన అవసరంగా లేదు. కాకపోతే కామెంట్లు ఏమని పెడతారు మీరు, కమర్షియల్ అంట అది ఇది అనంటే. ఎన్ని బుక్స్ అంటే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇప్పుడు ఇది 10th, ఇది 9th, ఇది 8th, నా కింద ఎవరు లేరు సర్వర్లు, నేను ప్రిపేర్ చేసుకున్నాను నా చేతితోటి. ఇంత విత్ డయాగ్రామ్స్తో ఎవరైనా ఒక్క పాయింట్ కూడా మనకు మిస్ అవ్వకూడదు అని చెప్పి ప్రతిదీ నేను చాలా నీట్గా రాసుకున్నాను. సరే ఇలాంటి దొరకట్లేదు. నేను గ్రూప్ డి 2019లో రాసినప్పుడు సైన్స్ పట్ల నాకు అవగాహన లేదు. అలాంటప్పుడు నేను 6 నెలలు కష్టపడి నైట్ 12 గంటల కాడి నుంచి కూర్చుంటే తెల్లారుజాము 6 గంటల వరకు రాసుకునేవాడిని. ఎందుకనంటే నాకు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళు నన్ను రాయనిచ్చేవాళ్ళు కాదు. అలా నేను కష్టపడి రాసిన దాన్ని 59 రూపాయలకి పెట్టి, ఎందుకనంటే అది ఏంటిది, కొంతమంది ఫ్రీగా వస్తుందని అంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారన్న ఉద్దేశంతో నేను ప్రైజ్ పెడితే
ఒక అభ్యర్థి, అతనుగా నేను తప్పంటలేదు, ఎందుకంటే అతను బహుశా నా గురించి నా వీడియోస్ చూడలేదు అనుకుంటా, అందుకని నేను ఆ అభ్యర్థికి ఇవ్వాలనుకుంటున్నాను, ఇలా మెసేజ్ ద్వారా అతనికి చెప్పాలనుకుంటున్నాను. అంతకు మించి ఇది నా కింద సర్వే అంటే ఎవరు లేరు, చిటికేస్తే వచ్చి ఇది మొత్తం రాసి ఇట్లా పెట్టేటట్టు లేదు. ఇంకోటి ఏంటంటే నా చేత్తో నేను పట్టుకొని వీడియో రికార్డ్ చేయాలి, దానికోసం వీడియో అప్లోడ్ చేయడానికి 3-4 గంటలు ఒక టీ షాప్ దగ్గర కూర్చుంటే మాత్రమే ఈ వీడియో అనేది మీ వరకు చేరుతుంది. అంత కష్టం, ఎంత కష్టం అంటే ఇంత కష్టంతో కూడిన ఈ పనిని చాలా లైట్గా తీసేస్తున్నారు. అది కేవలం నాకు ఒక్కడికే తెలుస్తుంది. కాబట్టి మీరు ఒక కామెంట్ పెట్టేటప్పుడు ఏమవుతుందనంటే అది నిజమా అబద్ధం అనేది తెలుసుకోండి. ఎందుకంటే అందరూ ఉన్నట్లు ఉండదు కదా, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద నోట్స్లు ప్రిపేర్ చేసి వాళ్ళు మార్కెట్లో అమ్ముతుంటారు. కాకపోతే మనకు అంత స్తోమత లేదు. కానీ నా దగ్గర ఉన్న కంటెంట్ మాత్రం ఖచ్చితంగా గ్రూప్ డీలో 25కి 25 తీసుకొచ్చే కంటెంట్ ఇది. మీరు 10th మొత్తం అయిపోయిన తర్వాత నేనిచ్చే ఎక్స్ప్లెనేషన్ కనుక వింటే మీకు ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేస్తారనే భరోసా మాత్రం నేను ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను. ఎందుకంటే కంటెంట్ ఏంటంటే 6th 7th చదివారు మీరు, ఇది చదవకుండా పీడిఎఫ్లు దగ్గర పెట్టుకొని దాన్ని పూజ చేసే వాళ్ళు అయితే మాత్రం కష్టం అవుతుంది. పీడిఎఫ్లు తీసుకున్న వాళ్ళు దాన్ని చూడండి, చూసి చదవండి, రివిజన్ చేయండి, అప్పుడు మీకు కంటెంట్ ఏంది అనేది అర్థమవుతుంది. నన్ను కామెంట్ పెట్టిన అభ్యర్థికి నేను అడుగుతున్నాను, శోషణ అంటే ఏంటిది, శోషకాలు అంటే ఏంటిది, శోషణ అంటే ఏంటిది, ఇవి మరలా చెప్తున్నాను. శోషణ అంటే ఏంటిది, శోషణ అంటే ఏంటిది, శోషకాలు అంటే ఏంటి? ఓకేనా బ్రదర్? మీరు కామెంట్ పెట్టారు కదా, ఈ క్వశ్చన్కి మీరు కింద ఎవరైతే ఈ కామెంట్ పెట్టారో ఆ పర్సన్కి నేను అడుగుతున్నాను. ఇది ఒక్క లైన్లో ఉండేది కాదు, అది ఏంటిదో మీరు ఖచ్చితంగా చూడండి. చూసి అది ఎంత కాన్సెప్ట్ రాశానంటే ఈ విషయాల గురించి అప్పుడు అర్థమవుతుంది మీకు. కాబట్టి ఎవరైనా ఈ కామెంట్ పెట్టేటప్పుడు మీరు చూడండి, ఎంతోమంది అభ్యర్థులు బ్రదర్ మీ పీడిఎఫ్ మాకు చాలా ఉపయోగపడుతుంది, ఎప్పుడు కూడా ఎంత కాన్సెప్ట్ అనేది మేము అర్థం చేసుకోలేదు, కంటెంట్ మీది బాగుంది అని చెప్తే నేను ఆ బ్రదర్ని రిక్వెస్ట్ చేశాను, బ్రదర్ మీ యొక్క ఒపీనియన్ని ఒక వీడియో రూపంలో మాకు పంపించండి అని చెప్తే, బ్రదర్ దాందేముంది ఖచ్చితంగా పంపిస్తాను, ఎందుకంటే మాకు ఇది చాలా ఉపయోగపడుతున్నది, ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది, మాకు అనుకూలంగా ఉంది అని చెప్పి అన్నప్పుడు ఆ వీడియోని పెట్టాను నేను. ఎందుకనంటే ఆ బుక్ ఎలా ఉంది, దాంట్లో ఎంత కంటెంట్ ఉన్నదని నేను చెప్పేదానికన్నా తీసుకున్న అభ్యర్థి చెప్తే బాగుంటుంది కదా అని. కాబట్టి తల్లిదండ్రుల కష్టాన్ని వ్యర్థపరచకుండా ప్రతి ఒక్కటి మీరు కష్టపడి చదవండి. 2025 గ్రూప్ డి లిస్టులో మీ పేరు ఉండాలంటే కష్టపడి చదివితేనే. నేను ఎప్పుడు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, 100 మందికి పంపండి, 200 మందికి పంపండి అని నేను ఎప్పుడు మెన్షన్ చేయను. నేను అసలు దాని గురించి ఎక్కువ మాట్లాడను. ఎందుకనంటే మనకు కావాల్సిన కంటెంట్ మీ దగ్గరికి వెళ్ళాలి, నచ్చితే మీరే లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. కాబట్టి కంటెంట్ బాగున్నాడు, ధైర్యంగా ఉంటాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో చేయడానికి అదే కారణము. ఇంకా నెక్స్ట్ వచ్చి 8th పీడిఎఫ్ కదా. 8th పీడిఎఫ్ అనేది నేను 6వ తారీఖు అంటే ఎల్లుండి అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. 9th and 10th కూడా 2 కంబైన్ చేసి అందజేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకొచ్చి ఈ 6th 7th ఇంకా ఎవరైనా తీసుకోకపోతే నేను ఒక 2 నెంబర్లు ఇస్తాను, చూడండి. చాలా మంది అడుగుతున్నారు ప్రైస్ ఎంత బ్రదర్, ఏ నెంబర్కి పంపించాలి, ఎలా తీసుకోవాలి అది ఇదని. 7780601429 ఈ నెంబరు. ఇది ఫోన్పే అండ్ గూగుల్ పే ఉంటుంది. కోటగిరి రవలి అని వస్తుంది, కోటగిరి రవలి. ఓకేనా? దీని తర్వాత 8179410709 వినోద్ కుమార్ అని వస్తుంది, వినోద్ కుమార్ అని. ఓకేనా? ప్రెజెంట్ అయితే 59 రూపీస్కే అందజేస్తున్నాను. ఓకేనా? చూడండి, ఎవరైనా మీకు మీ దగ్గర ఉంటే అది మీరు చదువుతారు ఫ్రెండ్స్, పక్కన వాళ్ళ దగ్గర ఉంటే మీరు ప్రతిదానికి అడగలేరు కదా. కాబట్టి చూడండి, దీంట్లో నేను ఇచ్చిన పీడిఎఫ్లో ఏ డౌట్ ఉన్నా సరే నా నెంబర్కి, ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి. నేను చాలామందికి రెస్పాండ్ అయ్యాను. అది తీసుకున్న అభ్యర్థులు తెలుసు, నన్ను చాలామంది కూడా నాకు ఫోన్లు చేసి బ్రదర్ మీ పీడిఎఫ్ చాలా బాగుంది అని చెప్పి అన్నారు. ఈ విషయాలు కొంతమందికి తెలవక ఆ విధంగా కామెంట్లు పెడతారు. నేను ఎవరిని తప్పుగా అంటలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.